ఈ విశాలమైన విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. మన జీవితాలకి, పైన ఆకాశంలో మెరిసే నక్షత్రాలకి మధ్య ఒక బలమైన బంధం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మన తలరాత అంతా నక్షత్రాల్లోనే రాసుంటుందా? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. మన విధిని నిజంగా గ్రహాలు, నక్షత్రాలే నిర్ణయిస్తాయా, లేక వాటికి మించిన ఏదైనా అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తుందా? అయితే దీనికి సమాధానం ఎక్కడో లేదు. మన ప్రాచీన గ్రంథాల్లో, వేల ఏళ్ల నాటి మన ఋషుల జ్ఞానంలోనే దాగింది. వాళ్లు కనుక్కున్న ఒక అద్భుతమైన, రహస్యమైన బంధం గురించే మనమీరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ బంధం మరెక్కడో కాదు, పైన ఆకాశంలో ఉన్న విశ్వానికి, కింద ఈ భూమిమీద స్వేచ్ఛగా ఎగిరే జీవులకి, అంటే పక్షులకి మధ్య ఉందన్నమాట. సరే, ఇంకెందుకో ఆలస్యం, ఈ రహస్యమైన కాస్మిక్ కోడ్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం, పదండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకున్న 27 నక్షత్రాల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన పక్షి ఉంటుందట. దాన్నే నక్షత్ర పక్షి అంటారు. అంటే ఆ పక్షికుండే లక్షణాలు, స్వభావం ఆ నక్షత్రంలో పుట్టినవాళ్ల జీవితాన్ని, వాళ్ల వ్యక్తిత్వాన్ని బాగా ప్రభావితం చేస్తాయన్నమాట. అసలు ఈ నక్షత్ర పక్షి మన జీవితానికి ఎలా ఒక గైడ్లా, ఒక మార్గదర్శిలా ఉంటుందో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటగా జ్ఞానాన్ని వెతికే వాళ్ల గురించి మాట్లాడుకుందాం. రోహిణి నక్షత్రంలో పుట్టినవాళ్లకి మార్గదర్శి ఎవరో తెలుసా? గుడ్లగూబ. గుడ్లగూబకి చీకట్లో కూడా స్పష్టంగా చూడగల శక్తి ఉంటుంది కదా. అచ్చమలాగే ఈ నక్షత్ర జాతకులు కూడా ఇతరులు చూడలేని విషయాల్ని, దాగి ఉన్న నిజాల్ని ఇట్టే పసిగట్టేస్తారు. వాళ్లకి అంతర్దృష్టి ఎక్కువ. సాక్షాత్తు శ్రీకృష్ణుడు పుట్టింది కూడా ఇదే నక్షత్రంలో. సరే, ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా శాంతి, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిచే ఒక నక్షత్రం గురించి చూద్దాం. ఇక పునర్వసు నక్షత్రం. వీళ్లకే గైడ్ హంస. హంస పాలని, నీళ్లని వేరు చేయగలదంటారు కదా. అలాగే ఈ నక్షత్రంలో పుట్టినవాళ్లు కూడా మంచి, చెడుల మధ్య తేడాని చాలా స్పష్టంగా గుర్తిస్తారు. వాళ్లు చాలా వివేకవంతులు. ఇంకో విషయమేంటంటే, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు జన్మించింది కూడా పునర్వసు నక్షత్రంలోనే. ఇంతేనా? ఇంకా ఉన్నాయి. కొన్ని పక్షులైతే ఏకంగా ఆశయం, రాజసం, అధికారానికి చిహ్నంగా ఉంటాయి. ఆ శక్తివంతమైన గైడ్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు అశ్విని, మఖా నక్షత్రాలకి గద్ద మార్గదర్శి. గద్ద అంటేనే వేగం, రాజసం, పెద్ద పెద్ద లక్ష్యాలు కదా. ఇక రేవతీ నక్షత్రానికైతే డేగ. దాని ఏకాగ్రత, ఖచ్చితత్వం గురించి మనకు తెలిసిందే. సో ఈ పక్షుల లక్షణాలన్నీ ఆ నక్షత్ర జాతకుల్ని ఎప్పుడూ ఉన్నత శిఖరాలకు చేరడానికి ప్రోత్సహిస్తూ ఉంటాయన్నమాట. బావుంది, ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ పక్షుల శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ నక్షత్రపక్షి శక్తిని పొందడం చాలా చాలా సులభం. దానికోసం పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు. సింపుల్గా మీ పక్షి ఫోటోని మీ మొబైల్ వాల్పేపర్గా పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో మీకు రోజూ పనిపించేలా ఒక చిత్రాన్ని ఉంచండి. అంతే, ఆ పాజిటివ్ ఎనర్జీ నెమ్మదిగా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. ఇవి సింపుల్ టిప్స్. ఇప్పుడు మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని ఆచారాలు, కొన్ని పరిహారాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, నాకు నా నక్షత్రమేంటో తెలీదు, మరి నా సంగతేంటి అని. కంగారు పడకండి. మీ నక్షత్రం తెలియకపోయినా సరే అందరూ చేయగలిగే ఒక పవర్ఫుల్ పరిహారముంది. మీరు చెయ్యాల్సిందల్లా పంచాంగంలో చూసి చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్న రోజుకోసం ఆగాలి. ఆ రోజున 9 రకాలు లేదా వీలైతే 27 రకాల ధాన్యాల్ని కలిపి పక్షులకు ఆహారంగా పెట్టండి. అలా పెడుతున్నప్పుడు పక్షులన్నింటికీ అధిపతి అయిన గరుత్మంతుణ్ణి తలుచుకుంటూ ఓం శ్రీ గరుడాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అంతే. ఇక మన కెరియర్ విషయానికొస్తే, మనం చేసే వృత్తిలో సక్సెస్ అవ్వడానికి కూడా ఈ పక్షుల శక్తిని వాడుకోవచ్చు. ఒక్కో రంగానికి ఒక్కో ప్రత్యేకమైన మార్గముంది. అవేంటో చూద్దాం. మీరు ఫ్యాషన్ లేదా డిజైనింగ్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటే, మీ ఇంటికి వాయువ్య దిశలో ఒక నెమలి పించముంచండి. చాలా మంచిది. ఒకవేళ మీరు విద్య, టీకింగ్ లాంటి రంగాల్లో ఉంటే, హంసవాహనం మీద ఉన్న సరస్వతీదేవి చిత్రాన్ని ఉపయోగించండి. ఇక డబ్బు, ఆర్థిక ఎదుగుదల కోసమైతే గరుత్మంతునిపై ఉన్న విష్ణుమూర్తి, గుడ్లగూబ వాహనంగా ఉన్న లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో శుభప్రదం. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు
అన్నింటికంటే ముఖ్యమైన మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగల అత్యంత శక్తివంతమైన ఒక పరిహారం గురించి చెప్పబోతున్నాను. మీరు మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా? అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయా? లేదా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పరిహారం ఖచ్చితంగా మీకోసమే. ఈ పరిహారం వెనుక ఉన్న ఫిలాసఫీ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మీకు స్వేచ్ఛ కావాలంటే ముందు మీరు వేరొకరికి స్వేచ్ఛని ఇవ్వండి, అంతే. మళ్ళీ చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించిన రోజున పంజరంలో బంధించి అమ్ముతున్న పక్షుల్ని కొనండి. వాటిని మీ చేతులతో ఆ బంధనం నుండి విడిపించి స్వేచ్ఛగా ఆకాశంలోకి వదిలేయండి. ఈ ఒక్క చిన్న పని, ఈ స్వేచ్ఛాదానం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి మీకు కొత్త దారులను తెరుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన కర్మ. ఈ అనంత విశ్వంలో ప్రతి జీవికి ఒక ప్రయోజనముంది. మరి మీ ఆత్మతో మాట్లాడే పక్షి ఏది? దాని పిలుపు మీలో ఏ భావనని మేల్కొల్పుతోంది? ఒక్కసారి ఆలోచించండి. మీ కాస్మిక్ కనెక్షన్ని కనుక్కోండి.